గతం ఏదైతే జరిగిపోయిందో దాని గురించి అయితే నేను తీయాలి అనుకోవట్లేదు. హ్మ్. ఇప్పుడు ప్రెజెంట్ మీరు దేనికోసం అయితే నన్ను ఇంటర్వ్యూకి పిలిచినారో ఆ క్వెషన్సే వేయండి. హ్మ్. డెఫినిట్‌గా నేను ఆన్సర్ ఇస్తాను. ఓకే. సో, నాకు చెప్పాల్సిన అవసరం లేకపోయినా, బట్ ఆడియన్స్‌కైతే చెప్పాలి గదా! అరే! నిన్ను ఫేక్‌గా ప్రూవ్ చేసిన వ్యక్తి మళ్ళీ సాంగ్‌లో ఎందుకు పెట్టుకున్నాడు? అది ఏం సంతోష్ చేస్తున్నారు? అన్నని అడగండి. ఆ! అది అన్నని అడగండి. అన్న నీకైతే ఒకటి చెప్పుంటాడు గదా! నిన్నెందుకు తీసుకుంటున్నాను, ఎందుకు పెడుతున్నాననైతే. చెప్పినారు. ఏం నేను జెప్పారు? ఒక కావ్యక్కతో ఒక ఇంటర్వ్యూ చేశా. హ్మ్. ఆ ఇంటర్వ్యూలో నేనేమన్నా అంటే, మిత్రుల కంటే శత్రువులనే ఎక్కువ నమ్ముతా అన్న పాయింట్ అన్నకి కనెక్ట్ అయిందంట. హ్మ్. ఇంకొకటి నాకు ఫోక్ అంటే గూడా ఇంట్రెస్ట్ ఉందని నేను చెప్పిన. హ్మ్. సో, దీని పర్పస్‌గా నేను ఇచ్చినా అని చెప్పిండు. హ్మ్. 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 మరి ముందు నువ్వు ఎందుకని ఫోక్ వైపు రాలేదు నువ్వు ముందు? ముందు అంటే, హ్మ్. నేను ఎవరికీ చెప్పుకోలేకపోయినా అక్క. ఆహ్, ఇప్పుడు డివోషనల్ అంటే మళ్ళీ ఇదొక కొత్త రకమైన నాటకం అనుకుంటారని నేను చెప్పలేదు. హ్మ్. సో, ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి హ్మ్. ఒప్పుకున్నా. ఓకే. అంటే ఆ డివోషనల్‌ని నువ్వు ఇలా యూజ్ చేసుకున్నావా? లేదే. హ్మ్. లేదు. అట్లా అంటే యూజ్ అట్లా చేసుకుని వైరల్ అయ్యి తర్వాత మనం ఇలాగా అక్క అట్లా ఫోక్ వైపు వెళ్దాం అట్లా అని చెప్పి. అట్లా అనుకుంటే నేను ఫస్టే అట్లనే అయితుండే గదా! అంటే నార్మల్‌గా స్టార్టింగ్ ఎవరైనా వెళ్లి నాకు ఫోక్ ఇంట్రెస్ట్ ఉందండి, నాకు లేదు. డాన్స్ ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఛాన్స్ ఇవ్వండి అని అంటే ఎవరు ఇవ్వరు కదరా! లేదక్క. నేను హ్మ్. యాక్చువల్‌గా మాకు గూడా తెలిసినోళ్ళున్నారు. మేము గూడా చేసుకోవచ్చు గదా! హ్మ్. హ్మ్. అట్లా లేదు. ఏదైనా మనం ఐ మీన్ టాలెంట్ చూపించుకోవాలి గదా! ఏదున్నా సరే ఇప్పుడు ఫేక్ అంటే ఫేక్ అని గాదు గదా!